నమస్తే విఎస్ 99 న్యూస్ కి స్వాగతం. ఈ నెల 14వ తారీఖు ఆదివారం రోజున రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్మెట్ మండల పరిషత్ లష్కర్ గూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టే పర్యటనకు సభాస్థల ఏర్పాట్లను ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో తాటి చెట్టు ఎక్కే కల్లుగీత కార్మికులకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పరికరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. తాటి చెట్టు ఎక్కి చనిపోతున్న గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచం అనే పేరుతో సరికొత్త ఆధునిక పరికరాలను ఇవ్వడం జరుగుతోందని ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి గీత కార్మికుల కొరకు అండగా నిలుస్తోందన్నారు. అంతే సింపుల్. ఇక్కడ బదులు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఆయన వచ్చి ఇట్లా ఇక్కడ సైడ్ వచ్చేస్తారు. ఇప్పుడు వచ్చి స్టేజ్ మీదకి వచ్చేస్తారు. కుర్చీలు డిస్టర్బెన్స్ కాకుండా ఇట్లా ఎదురుగా ఉంటాం. మన జాగా కదా బెటర్ ఇక్కడ కొద్దిగా పక్కన ఏమక్కర్లేదు. మనం బయట ఫేసింగ్ పెడదాం. అన్ని చెట్లు వస్తాయి. నార్త్ ఫేస్ ఏం కాదు, మంచిగా ఉంటుంది. అట్లా ఏం లేదు. ఈస్ట్ కానీ నార్త్ కానీ ఫేస్ పెట్టాలి మనం. ఇది చెట్లు మంచిగా స్టేజ్ హైట్ వేద్దాం. వస్తే అది ఆటోమేటిక్గా కానొస్తుంది. ఇక స్టేజ్ మీద కూర్చొని చూడడమే కరెక్ట్. మళ్ళీ మనం అక్కడ ఇంకొక టెంట్ వేసి ఇప్పుడు ఎన్ని చెట్లు క్లీన్ అయినాయి ఇక్కడ దాసు 60-70 ఏవి మీరు ఇక్కడ ఉన్నాం కరెక్ట్. ఎనీ టైం ఆడ స్టేజ్ మీద కూర్చుంటే కానీ కనిపిస్తుంది, మొత్తం కనిపిస్తుంది. మనకు వీళ్ళకి డిస్టర్బ్ జరిగేటప్పుడు అంటే మనం ఫేస్ ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి ఎక్కడన్నా పెట్టాలి. ఈస్ట్ ఫేస్ అంటే 50 మంది ఎట్ ఏ టైం ఎన్ని చెట్లు ఎక్కడ ఇవన్నీ క్లీన్ చేసి మొత్తం టోటల్ నెంబర్ వేసి